కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తి గల దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తన ప్రభావాన్ని ఉచితమైన కృప చొప్పున వారిని ప్రేమించి వారి కుటుంబంలో మీరు చూపిన మేలుకై నీ వందనాలు. వారికి రెండో కుమారునిగా ఇచ్చిన యోహాను అలాగే వారి కోడలు ఇస్తేని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తన ప్రభావానికి ఇచ్చిన కుమార్తె మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ కృపలేనిదే నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. మనసా ఆయన మరచనా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలమునిపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే,
ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే. శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. తరిగిపోను నేను అనగార్చబడను నేను. వారి గర్భఫలమును మీరు ఆశ్రదించి వయసులో దేవుదైలో వర్ధిల్లుటకు నీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. దాని కట్టుబడి ప్రయత్నం ఎత్తుతాను. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలి కాయవాడు మేలుకొని బిడ్డ వ్యర్థమే. వీడు వేయకుండా లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారు ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించే శ్వాసం గర్వఫలము ఆయన ఇచ్చే బహుమానమే. ఎప్పటి కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములు వంటివారు. వాటితో తన అంబడి 10 నింపుకుని వాడు ధన్యుడు. అటువాడు సిగ్గుపడక గుమ్మంలో తన విడాలతో వాదించదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవాడు ధన్యుడు. నిశ్చయంగా నీవు నీ చేతి కష్టార్జితను అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోబిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండెను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉండదు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశ్రదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశ్రదించును. నీ జీవితకాలంలో యెరూషలేము క్షేమం కలుగుచును చూచదు. నీ పిల్లలు నీవు చూచదు. ఇశ్రాయేలు మీద సమాధానం గాక. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించగాక. హల్లెలూయా. తండ్రి నాయన ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నాయన నూతన సంవత్సరమైన బిడ్డను బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. యోహాన్ని ఎస్తేర్ని ప్రేమించిన బిడ్డను బట్టి లింసి యోజితాన్ని బట్టి స్తోత్రాలు. అయా నూతన బలంతో బిడ్డనిచ్చినందుకు స్తోత్రాలు. నూతన బలంతో నూతన శక్తితో బిడ్డను నింపండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి నాయన. నూతన సంవత్సరమైన దయా కిరీటం బిడ్డకు ధరింపజేసి నా ప్రభువా. అయా చిన్ననాటి నుండి నాయన నీ అడుగు జాడల్లో నడవడానికి కృప దయచేయండి. బిడ్డను బలపరచండి ప్రభువా. స్తోత్రాలు. నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద నీ కాపుదలు ఇచ్చి సంవత్సర కాలం అంతా నీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడావు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వాక్యంతో పెంచాలో చిన్ననాటి నుండే ప్రభువా ఫలించాలి కనుక ప్రభువా నీ స్తోత్రాలు. అందుకే బాల్యం నుండి నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమన్నావు కనుక ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు వాడబడడానికి నీ సహాయం, నీ కాపుదల, నీ పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యముల నుండి ప్రతి అవసరంలో నుండి సహాయం దయచేసి నడిపించి తోడుకున్నామని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సంఘబిడ్డలకి, నా సహోదరులకి, నా కుటుంబానికి వచ్చిన ప్రతి బిడ్డకి నా హృదయం వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభా నా చిన్న కుమార్తె కుమార్తె పుట్టినదను ఆ నిమిత్తంగా మరి కూడిగా ఏర్పరచుకున్నాను. మరి ప్రభా మరి మీరు అందరూ ఆ బిడ్డ గురించి తన ఉద్యోగరీతిలో ఎన్నడూ వచ్చేటప్పుడు తన కృప తోడుగా ఉండలేదు. నా కుటుంబాల పట్ల మీ కృప ఆయన కృప తోడున్నట్టు మా కుటుంబాల పట్ల ప్రార్థన మీరు అందరూ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ సాక్షి దేవుడు చేసింది. దేవుడు బహుమతి ఇచ్చాడు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానమే. యెహోవా ఇల్లు కట్టించిన కదా దాని కట్టుబాటు ప్రయాసం అర్థమే. 2022లో వీరి కుటుంబ జీవితాన్ని కట్టాడు దేవుడు. 2024 సంవత్సరంలో దేవుడు అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. కనుక దేవుడి బిడ్డలను ఆస్వాదించేలాగా మనందరం కూడా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసు పాదాన్ని సోమన్ కుమార్ని దేవుడు ప్రేమించి
వారికి ముగ్గురు బిడ్డలు ఇచ్చాడు, మొట్టలు ఇచ్చాడు కనుక వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మరి రామకృష్ణ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాటలు వినిపిస్తారని అడిగారు. కావాలని ప్రార్థన కోరుతాం. బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ జీవిస్తూ స్తుతిస్తున్నాం. ఆశిస్తూ ప్రార్థిస్తూ జీవిస్తూ స్తుతిస్తున్నాం. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ జీవిస్తూ స్తుతిస్తున్నాం. We wish you happy birthday. God bless you forever. పోను నేను అనగార్చబడను నేను స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే. సరిచేయువాడే స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి అవి ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆనందం కలగదు, కానీ దేవుడిచ్చే అరుదైన బహుమతి అది గర్భఫలము. ఈ బహుమతి అందరూ ఇచ్చే బహుమతులన్నీ ఎప్పటికీ ఒకలాగే ఉంటాయి, కానీ దేవుడిచ్చే బహుమతి ఎదుగుతా ఉంటది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బహుమతి మాత్రం నిత్యము అంతకంతకు ఎదుగుతూ ఉంటది. ఎందుకంటే ఆ మాట 128వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారు ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించను. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. దేవునికి స్తోత్రం. ఏదైతే దేవుడు బహుమతి ఇచ్చాడో ఆ బహుమతిని మొక్కతో పోల్చాడు. ఆ మొక్క ఏమవుతుందంటే ఎదుగుతుంది, అది వృక్షంలాగా మారుతుంది. మనుషులు ఇచ్చే బహుమతులు అయితే అవి ఎప్పటికీ కూడా అలాగే ఇంట్లో ఒక స్థిరంగా ఉంటాయి, కానీ దేవుడిచ్చే బహుమతి మాత్రం నిత్యం కూడా ఏమవుతుంది, ఎదుగుతూ ఉంటారు. కనుక మరి దేవుడు మరి కిరీటం ఇస్తున్నాడు. బంగారంతో చేయబడిన మరి కిరీటాన్ని దేవుడు ఇస్తున్నాడు. మరి బిడ్డలారా, మనం ఈ ఫంక్షన్ అయినంత వరకు కూడా ఆ చిన్న బిడ్డను మనం ఆస్వాదిస్తూనే ఉంటాం, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము నిత్యము ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం చూసినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో దేవుడు ఆశీర్వదించడానికి, మన బిడ్డలను దీవించడానికి ఇష్టపడుతున్నాడు కనుక వారిని మనము దక్క పెట్టుకుని నేనే తల వెంట్రుకలు మెరిసిపోయినా ప్రకారంగా ఆ బిడ్డలను దేవుని యొక్క ఆజ్ఞలో పెంచినప్పుడు దేవుడు ఆస్వాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గొప్ప జీవాడుతున్నాయో అలాగే మన బిడ్డలను కూడా దేవుడు ఆస్వాదించడానికి కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వరకు అంటే ముదిమి వచ్చే వరకు కూడా ఆయన తన కాపుదల, తన దీవెన, తన ఆశీర్వాదాలు మనపై కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకుని ఉన్నాము, దేవుడు తప్పనిసరిగా మనందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన యొక్క మాటను చూసినప్పుడు 118వ కీర్తన మొదటి వచనం అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప సరిచేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతన సంవత్సరములో
ఓదారించేవారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన నేర్చునే. దేవుని ఆనందం నేను కమ్మును, ఉన్నతమైన స్థలములు నేను ఆహ్వానించున్. దేవుని ఆనందం నేను కమ్మును, ఉన్నతమైన స్థలములు నేను ఆహ్వానించున్. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు, కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడు, నీ ముద్దు అడ్డుగా నిలిచే సంకెళ్ళు తెగిపడు. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడు, నీ ముందు అడ్డుగా నిలిచి ప్రసాద్ యేసురాజ్ ఇంకన్ని సార్లు పిలిపించుకోకూడదు కనుక ప్రార్థన చేద్దాం. సర్వోన్నత సర్వశక్తి గల దేవా, నీవు ఇచ్చిన మేరకు చొప్పున
బిడ్డలు మీరు ప్రేమించారు, యేసు పాదానికి ఇచ్చిన కుటుంబాన్ని వారి బిడ్డలను ఆస్వాదించారు. మరి సమయంలో యోహాను విషయంలో ఎస్తేరును బట్టి ఇచ్చిన చిన్న కుమార్తె బిడ్డను మేము ఆస్వాదిస్తుండగా ఈ సహాయం మీ కృపను దయచేయండి. ఇప్పుడు కేక్ ఎలాగైతే మృదువుగా తీపిగా ఉందో ఆ బిడ్డ జీవితం కూడా అలాగే ఉండుటకు నీ సహాయం మీ కృపను దయచేయమని వేస్తున్నాను నడుస్తున్నాను తండ్రి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you. And happiness too. It's a happy birthday. May you live to be 103. It's a happy birthday. A happy birthday to you. Take a bow on your birthday. Your birthday, your birthday. Show them how on your birthday you can still look as good as new. It's a happy birthday. May good luck galore wind up at your door. It's a happy birthday. A happy birthday to you. Happy birthday to you. He's a jolly good fellow. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదించదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను.
చేతిలో మూసితి నిన్నునే తల్లి గర్భము చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో మోసతి నిన్నునే. ఈ వచ్చిన వాళ్ళందరికీ ఆ దివ్యాన్ని స్వీకరించాలని మా అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళాలని ఆ స్కూల్లో తల్లి గర్భము కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా కాపాడితే నిన్ను కంటి
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశల